ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మిరర్స్ అదే అద్దాలు అదే ఏమంటారు బీరువాలాగా ఉన్నాయి. ఇక్కడ అట్లా పెట్టి చూపిస్తున్నారు. సో ఇంక ఈ రూమ్ అయితే సో మనకి చాలా బాగుంది. ఈ రూమ్ కూడా నాకు బాగా నచ్చింది. మనం ఎంత బాగున్నాయి సామాన్లు అయినా అప్పటి రాజు కాలంలో అంటే బాగానే ఉన్నాయి. చూడండి చూపిస్తున్నాడు. నెక్స్ట్ అయితే మనం ఇంకో రూమ్ అనుకుంటుంది. అదే రూము. మరి ఇక్కడైతే మిర్రర్ ఉంది, అప్పుడు వాడిన మిర్రర్ అయితే ఉంది. ఇంకోటి అయితే వాళ్ళు వాడిన చెప్పులు ఉన్నాయి. డ్రెస్సెస్, రాజు డ్రెస్సెస్ ఇవి. ఇది కూడా రాజు డ్రెస్సే. చూడండి ఎంత బాగున్నాయో. డిజైన్ కూడా బాగుంది. మిర్రర్ అంత పెద్ద మిర్రర్ అసలు చూడాలా. ఇది కూడా డ్రెస్సే రాజుది. మనకి డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇది ఇంకో రూమ్ అనుకుంటా. ఇది నెక్స్ట్ రూము. చూడండి ఇక్కడ ఏదో బొమ్మ పెట్టారు. ఇది కూడా రాజు డ్రెస్ ఇప్పుడు మేము చూపించేది కూడా నేను చూపించేది. ఇది వచ్చేసరికి పెద్దగా ఉన్నాయి. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి సామాన్లు. అవి కూడా అనుకుంటా. ఇవన్నీ అయితే ఇంకా ఇది వచ్చేసరికి అయితే చాలా బాగుంది. ఇవన్నీ పెద్ద కుండ అవన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా ఏవో పెట్టారు గ్లాసెస్లో. చూద్దాం. చెప్పులు అప్పుడు వాడిన చెప్పులు ఉన్నాయి కదా ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో చెప్పులు. డిజైన్గా. ఇదైతే డ్రెస్. ఇవి డ్రెస్సులు. ఇవైతే రాజు పిల్లలు కూర్చునే చైర్స్ అనమాట. చిన్న పిల్లలు కూర్చునే చైర్స్. అవి నాట్ టచ్ అని అయితే అక్కడ రాసింది. సో ఇక్కడ ఇవేంటో మరి ఏంటో ఇవి స్టాంప్స్ అనుకుంటా. ఇవి ఏవో అంటారు వీటిని. మర్చిపోయాను కదా. వుడ్తో తయారు చేస్తారు కదా సామాన్లు అదనమాట. ఇవి వుడ్తో తయారు చేసినవి చాలా బాగున్నాయి. మరి వుడ్తో తయారు చేస్తారు. ఇది కూడా డిజైన్ బాగుంది. అప్పటి కాలంలో ఇంత మంచి డిజైన్స్ కూడా చేస్తున్నారా అని అయితే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అదైతే పెద్ద రాజులు రాణిలు కూర్చునే సోఫాలా అనమాట. ఎవరైనా కూర్చోవచ్చు రాజు రాణికి అయితే. ఇదేంటో మరి గైస్ బీరువా లాగా ఉంది. మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి. ఇది కూడా ఇక్కడ ఏదో రాసుంది. అప్పటి కాలం అనుకుంటా ఏదో రాసింది కూడా. చదవండి. మీకు కనిపిస్తుందా? చూడండి. ఇవి స్టాంప్స్ అనుకుంటా. సో ఇది వచ్చేసి నేను తుడుస్తున్నా అనుకోద్దు. నేను జరుపు చేసింది, అందుకే నేను నాప్కిన్ పట్టుకున్నాను అనమాట. చెమట అనమాట. అది చెమట పోస్తుంది నాకు. చూడండి ఎంత బాగుందో. ఇది ఇంకా నెక్స్ట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ చూపిస్తుంటే మా డాడీ ఏమో ఇక్కడ చూపిస్తున్నాడు. నేను నెక్స్ట్ కూడా వచ్చాం. లాస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి లాస్ట్. దాన్ని చూడండి ఇక్కడ ఏవో పుస్తకాలలాగా ఉన్నాయి. మొత్తం పెట్టెలు ఉన్నాయి. ఇక్కడ ఏవో అట్టి పెట్టెలు లాగా ఉన్నాయి. మొత్తం చూడండి బుక్స్ లాగా మొత్తం ఏవో ఉన్నాయి. ఇక్కడ ఏదో రాశారు మళ్ళీ. ఇవి కూడా నాట్ టచ్ అని నేను రాసాను మళ్ళీ. సో డిజైన్ కూడా అద్దరిపోయింది అసలు. ఇక్కడ నేను వెళ్ళి అది కూడా మిర్రర్, రాజులు వాడిన మిర్రర్. ఇది కూడా రాశారు. ఇక్కడ కూడా రాశారు ఏదో మళ్ళీ. అమ్మో ఇంత ఎక్కడ చదువుతారు. బాగుంది ఫోటో, బాగా నచ్చింది. సో ఇది వచ్చేసరికి అయితే మనం ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ మళ్ళీ అదంతా అయిపోయింది. సో మనం ఇక్కడికైతే వచ్చాము. లాస్ట్ చూడండి ఇక్కడ బొమ్మల్లాగా ఉన్నాయి. ఇవన్నీ తయారు చేస్తారు. ఇవైతే కత్తిపీఠాలు అనమాట. మొత్తం చూడండి ఎన్ని కత్తులు ఉన్నాయో. పైన కూడా ఉన్నాయి చాలా కత్తులు. అన్ని కత్తులు వాడారా రాజులు? నాకే తెలియలేదు ఇంకా. చూడండి అన్ని కత్తులు ఉన్నాయో అసలు. అన్ని కత్తులా ఒక్కసారిగా అన్ని కత్తులు వాడతారా రాజులు? ఒకటితో రెండు వాడాలి కానీ అన్నెందుకయ్యా బాబు కత్తులు
అయితే నా ఫీలింగ్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఇవి కూడా కత్తులే అనమాట. ఇక్కడ చూపించేది కూడా కత్తులే. నేను చూపిస్తున్నానుగా కత్తులుగా ఇవి అని చెప్తున్నాను. ఇవన్నీ కత్తులు పైన చూడండి అవన్నీ చెప్తున్నాను. ఇంకా వచ్చేసరికి ఇంకా ఇవన్నీ చూపించి నేను వెళ్తున్నాను అనమాట. మా డాడీ ఇక్కడ అంతా చూపిస్తుంటే నేను బయటకు వచ్చేసాను. అది వెనక సైడ్ అనమాట. సో ఎంత తిరిగిన తర్వాత లాస్ట్ ఇది కూడా అయిపోయిన తర్వాత మనకి బయట ఉంటుంది. మనం బయటకు వెళ్ళిపోతుంటే వెనక వైపు ఉంటుంది అనమాట. మళ్ళీ మనకి ఫస్ట్ మనం ముందు వైపు నుంచి వెళ్ళాం కదా, వెనక వైపు ఉంటుంది. మీ అత్త వాళ్ళు ఏంటి ముందు వెళ్ళిపోయారుగా ఎక్కడున్నారు అని అడగవచ్చు మీరు. వాళ్ళు మళ్ళీ ఇంకా ముందే ఉన్నారంట. వాళ్ళు అసలు లోపలికి రాలేదంట. వెనక్ సైడ్ అంత మంచి ప్లేస్ పెట్టుకుని అసలు రాకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు. చూడండి ఎంత బాగుంది. కూడా చాలా బాగున్నాయి మనకి. ఆ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా అది అయితే హైదరాబాద్లో ఉంది. మనకి హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ వెళ్ళచ్చు, చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి అయితే అప్పటి కాలం రాజులు వాళ్ళందరూ దిగిన ఫోటో బ్లాక్ అండ్ వైట్లో ఉన్నది. మరి తెలియదు ఎందుకో. ఇవి కూడా కత్తులు మనకి కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసరికి ఏదో విగ్రహంలా ఉంది. ఇది ఏంటో తెలియదు నాకు. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇలాంటిదే ఇది లెఫ్ట్ సైడో రైట్ సైడో మరి ఇలాంటిదే మళ్ళీ అటు సైడ్ కూడా ఉంది. అది నేను చూపిస్తాను అంటే వద్దన్నాడు మా డాడీ. సో బయటికి వచ్చేసాం గాయస్. ఇది వెనక వైపుకి వచ్చేసాం మనము. చూడండి ఎంత బాగుందో మొత్తం ప్లేస్. మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా వెనక ప్లేస్. ఇంత ప్లేస్ వదిలేసుకొని మా అత్త, మా మమ్మీ, మా చిన్నత్త అయితే ముందే ఉన్నారు. ఇంకా ఎంట్రీ దగ్గర ఉన్నారు వాళ్ళు. మళ్ళీ చూడండి ఇక్కడ ఏదో బోర్డు ఉంది. చెట్లు కూడా బాగున్నాయి. ఏదో షూట్ జరిగిద్ది అనుకుంటా కాదు. అక్కడ ఏదో లైట్లు అవన్నీ పెడుతున్నారు అనమాట. ఇది అయితే ఇదేంటో మరి. ఆ ముళ్ళు అయితే మనకి చాలా సంవత్సరాల నుంచి అయితే పనిచేస్తుందండి. అక్కడ ఉన్న పైన ఉన్న ముళ్ళు అయితే ఎన్ని సంవత్సరాల నుంచి అన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉంది అంతే. వాచ్. సో ఇప్పుడైతే మనం వెనక వైపుకి వచ్చాము. ఇది వెనక వైపు అనుకుంటా, ముందు వైపు అనుకుంటా. ఏమో మళ్ళీ మాకు చాలా బాగా నచ్చింది ఇది. ఇంకా మీకు చూపిస్తాము చూడండి. ఇంకా వీడియో చాలా బాగుంటుంది. అంతా మమ్మీ నాకు వాటర్ దెప్పికేసింది అనమాట. అంతసేపు ఉండేసరికి ఇంకా మమ్మీ కాల్ చేసి డాడీ ఇంకా రమ్మంటే ఇంకా వచ్చింది. వెనక వైపు చూపిస్తున్నాము వీళ్ళకి. ఇదిగోండి వెనక వైపు ఇంత బాగా వదిలేసి వెళ్ళిపోయారు మీరు అని చూపిస్తున్నాము ఇక్కడ మేము. మా మమ్మీ వచ్చిందనమాట. మా మమ్మీ నేను వస్తున్నాము. పగెత్తుకుంటూ వచ్చాను. మా డాడీ ఇలా పగెత్తుకుంటూ వచ్చానని చూపిస్తున్నాను ఇందాకలా. ఇది అయితే వెనక వైపు. అసలు ఎంత బాగుందో. అప్పట్లో రాజుల పిల్లలు అయితే ఇంకా ఆడుకోవచ్చు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. ఇంకా గడ్డి మబ్బు చాలా బాగుంది. కూర్చోవచ్చు ఇంకా మన చెట్ల దగ్గర కూడా. సో ఇప్పుడు మనం వెనక కొంచెం అలా ముందుకు వెళ్ళాము. అలా ముందుకు వెళ్ళేసరికి